ప్రైజ్ లార్డ్. మన ప్రభును రక్షకుడును యేసు క్రీస్తు నామానికి మహిమ కలుగుగాక. ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము మరి ఒక అధికార పరంగా ఉన్న ఒక ఆయన రాజు సంస్థానములో గిన్నె అందించే పరిచర్యలో ఒక అధికార పరంగా ఉన్న ఈయన ఒక రాజు దగ్గర గిన్నె అందిస్తూ ఉన్న ఈయనకి ఎవరో చెప్పారు, నువ్వెంతో ప్రేమిస్తున్న ఆ పట్టణము, నువ్వెంతో ప్రేమించావు కదా ఆ పట్టణము, ఆ రాజ్యము, మరి దాని యొక్క గుమ్మములు అగ్ని చేత కాల్చబడటము, మరి ఆ యొక్క పట్టణములో ఆ ప్రాంతములో ఉన్న మనుషులందరూ కూడా ఆయా ప్రాంతాలకి చెదిరిపోవటము అని చెప్పి ఎవరో చెప్పారు. ఈ యొక్క రాజు సంస్థానములో ఉన్న ఈయనకి అప్పుడు ఈయన ఎలాగ ఉన్నాడు అంటే, ఎంత భయంకరంగా రోధిస్తూ దుఃఖాకాంతుడయ్యాడు అంటే, ఆ మాట తన చెవుకి అందించబడినప్పుడు ఏ రాజ్యం మీద అయితే ఆయన ప్రేమ కలిగి ఉన్నాడో, ఏ మమకారాలు పెంచుకున్నాడో, మనము కూడా చూడండి, మనకి సంబంధులుగా ఉన్నవారు కావచ్చు, మనము ఎంతో ప్రేమిస్తున్న వ్యక్తులు కావచ్చు, ఏదన్నా ఆకస్మికంగా జరిగింది, వాళ్ళకి ఏదన్నా ఘోరమైన పరిస్థితి జరిగింది అన్నప్పుడు తాలుకోవటం కష్టం. మనం ఏమి చేయలేకపోయినప్పటికీ మనం ఇష్టపడుతున్న వారు ఆకస్మికంగా వారికి ఏదన్నా జరిగినప్పుడు నిజముగా ప్రేమించే వాళ్ళు హృదయము ఆపట్టుకోలేదు, హృదయ పరితాపము భరించలేదు. ఎందుకంటే ఆమెకి ఎందుకు అలా జరిగింది, ఆయనకి ఎందుకు అలా జరిగింది, ఎవరికి ఎప్పుడు హాని చేసిన వారు కాదే, పాపం వారికి ఎందుకు అలాగ అయిపోయింది, ఎందుకు అలా జరిగిందని చెప్పి ఒక రోజుకి ఎన్నోసార్లు ఆ యొక్క జరిగిన ఇన్సిడెంట్ను బట్టి, జరిగిన ఆ యొక్క పరిస్థితిని బట్టి దినంతా రోజంతా తలపోసుకుంటూ ఉంటాం. అలాగనే ఈ యొక్క రాజు సంస్థానములో గిన్నె అందించే పరిచర్యలో ఉన్న ఈయనకి ఎవరో చెప్పారు, నువ్వెంతో ప్రేమిస్తున్నావు కదా ఆ పట్టణములో, ఆ ప్రాంతమును అగ్ని చేత కాల్చబడి ఉంది, ఆ పట్టణములో ఉన్న ఆ ప్రాంతములో ఉన్న ప్రత్యర్థులుగా ఉన్న మరి నీ బంధువులు ఉన్నారా, నీ సంబంధులు ఉంటే మరి అందరూ అనేక దేశాలకి చెదిరిపోయారు అని ఎవరో వీళ్ళకి చెప్పారు. చెప్పినప్పుడు ఈయన హృదయం ఎలాగ ఉంది అంటే, వెంటనే దుఃఖాకాంతుడైపోయి ఉపవాసం ఉండి ఆకాశం ముందున్న దేవునికి ఇక మొరపెట్టడం మొదలుపెట్టాడు. ఇక ఉపవాస ప్రార్థనను ప్రకటించాడు. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ఈయన ఎంతో ఇష్టపడిన ఆ యొక్క రాజ్యము కోసము, ఆ దేశము కోసము, ఆ రాజ్యములో ఉన్న ప్రజల దోషముల నిమిత్తము ఈయన ఒప్పుకుంటూ ఉన్నాడు. ఈనాడు మనము కూడా మరి చాలా రీతులుగా, ఎన్నో విధాలుగా మనము కూడా మనకి సంబంధులుగా ఉన్నవారు కావచ్చు, మనకి సంబంధులు కాని వారి కోసం కావచ్చు, దేశ ప్రజల కోసం కావచ్చు, దేశంలో మన మీద దాడులు చేస్తున్న వారి కోసం కావచ్చు, మనము కూడా మొరపెడుతూ ఉంటాం, మనము కూడా ప్రార్థిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ యొక్క సంస్థానములో ఉన్న ఈయన ఆకాశములను సృష్టికర్తకి, సృష్టించిన ఆ భగవంతునికి మొరపెడుతూ ఉన్నాడు. ఎలాగ మొరపెడుతున్నాడు అంటే, తన యొక్క ఉపవాసం అనే కఠినమైన ఉపవాసాన్ని ప్రకటించుకొని దుఃఖాకాంతుడయి మొరపెడుతున్నాడు. ఎవరి నిమిత్తం మొరపెడుతున్నాడు, ఎన్ని నిమిత్తం మొరపెడుతున్నాడు, ఈయనకి అసలుకి ఆ మొరపెట్టాల్సిన అవసరం ఏమై ఉన్నది అని మనము ప్రశ్నించుకుంటే, ఈయన ఆ రాజ్యము మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వ్యక్తి,
మనము కూడా మనకి సముద్రుల మీద, మనకి నమ్మకస్తులుగా ఉన్నవారి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. ఎన్నెన్నో వేవియో వాళ్ళ వల్ల మనకి మనము ఆశించినవి నెరవేరుతాయని ఎన్నో రీతులుగా మనకి వారే దిక్కనట్లుగా, వారు తప్పితే మనకి ఆధారము లేదన్నట్లుగా బ్రతుకుతూ ఉంటాం. కానీ మన నమ్మకాన్ని ఒక రోజున మనం ఎవరి మీద అయితే ఆశ పెట్టుకున్నామో వారు మన ఆశ నెరవేర్చలేకపోగా మనకి వారే ఉరితాడు వలె మనకి సిద్ధం చేస్తారు. నమ్మబలికిచ్చి నట్టేట్లో నమ్మబలికించి మోసం చేసి ఏం చేస్తారు అంటే ఆఖరికి మనం ఎవరి మీద అయితే మమకారం కలిగి, ప్రేమ కలిగి మనము ఎవరినైతే హత్తుకుంటామో, నమ్మకస్తులు అనుకుంటామో, వారు మనల్ని నమ్మబలికించి ఏం చేస్తారు అంటే ఆఖరికి మన నమ్మకాన్ని ఒమ్ము చేస్తారు. అయితే మనము మనుషుల మీదను, అనేక రకాలైన ప్రజల మీదను మనము మన యొక్క ఆశను పెట్టుకుంటే నెరవేర్చబడదు. కానీ మనము ఇదిగో ఇక్కడ రాజు సంస్థానములో ఈయన యొక్క పరిచర్య ఏంటయ్యా అంటే గిన్నె అందిస్తాడు. ఈ యొక్క గిన్నె అందించే వీణ ఈయన చెవులకి ఈయన ఇష్టపడుతున్న ఆ రాజ్యం ఎవరో కాదండి. ఎందుకు ఆయన పేరు కూడా చెప్తాను. ఇప్పటికీ ఆ బైబిల్ స్టడీ చేసే వారికి, మరి బైబిల్ గ్రంథాన్ని బుధించే వారికి ఈయన ఎవరో అర్థమై ఉంటది. కానీ బైబిల్ చదవకుండా ఉన్నవారికి మరి తెలియదు కాబట్టి ఆయన పేరు కూడా నేను చెప్తాను. మరి ఎవరో కాదండి, ఆయన నెహెమ్యా. ఈ నెహెమ్యా రాజు సంస్థానంలో ఆయన పరిచర్య ఏంటంటే రాజుగారికి మరి దాహమైనప్పుడు వాటర్ అందించే పరిచర్య, ఆహారం పెట్టే పరిచర్య అని చెప్పవచ్చు. అయితే దీన నెహెమియా గ్రంథము 1వ అధ్యాయములోనే నేను ఒక రాజ్యము, ఒక పట్టణం అన్నాను కదా. ఆ పట్టణం ఏదో కాదండి, యెరూషలేము. ఇది యెరూషలేము అగ్ని చేత కాల్చబడి ఉంది. యెరూషలేములో ఉన్న ప్రజలు ఏమయ్యారు అంటే ఆయా ప్రాంతాలకి చెదిరిపోయారు. ఎందుకు, ఏ కారణాన్ని బట్టి అంటే దేవుని మీద తిరుగుబాటు చేసిన కారణాన్ని బట్టి అని చెప్పవచ్చు. దేవుని యొక్క దేవుని ఆత్మని దుఃఖపెట్టిన కారణాన్ని బట్టి అని చెప్పవచ్చు. ఈనాడు మనము కూడా చూసుకుంటే మరి కొన్ని సందర్భాలలో మనము కూడా మరి తండ్రిని మరి దుఃఖపెట్టే పరిస్థితి ఉంటది. ఎందుకంటే ఈ మానవ లోకములో మనిషిగా ఈ రంగుల ప్రపంచములో మనము ఉన్నాము కాబట్టి మనము కూడా దేవుని ఆత్మని దుఃఖపరిచే పరిస్థితి ఉంటే, ఒకవేళ ఇక్కడ నెహెమియా అంటాడు, దేవా ఆకాశమందున్నవో తండ్రి, నీ నేత్రములతో దృష్టించుము, నీ దాసుని మొర ఆలకించుము. ఇశ్రాయేలు దోషమును బట్టి నేను ఒప్పుకుంటున్నాను. నా మొర ఆలకించి నాకు సహాయము చేయుము. పాడైపోయిన యెరూషలేముని మరలా తిరిగి కట్టబడినట్లుగా సహాయము చేయుము అని ఈయన యొక్క యెరూషలేము కోసం, ఇశ్రాయేలు ప్రజల దోషముని నిమిత్తము ఒప్పుకుంటూ ఉన్నాడు. ఇక్కడ నెహెమియాలో కొన్ని పాఠాలు మనం నేర్చుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. మనము కూడా మన మీద ఎవరైతే దాడి చేస్తున్నారో, మనల్ని ఎవరైతే శత్రువులు అనుకుంటున్నారో, మరి వారందరి నిమిత్తము కూడా మనము కూడా ప్రార్థన చేస్తాం, విజ్ఞాపన చేస్తాం. మనకి భూమి మీద శత్రువులు ఎవరు లేరు, కానీ ఒకడే శత్రువు మనకి కనపడకుండా వాని సముద్రంలోకి వచ్చి, మనుషుల్లోకి వచ్చి వాడు అనేక రకాలైన రెచ్చగొట్టే పరిస్థితి. ఉదాహరణకి ఢిల్లీ సభలో ముస్లింలను, క్రిస్టియన్లను, క్రైస్తవులని ఓసకోత పొయ్యమని ఢిల్లీ సభలో మరి ప్రకటన చేశాడు.
ఎవరు అంటే ఒక మనిషిలోకి వచ్చి అపవాది సాతానుడు ప్రకటించాడు. ఏంటయ్యా అంటే ముస్లిం సహోదరుల్ని, క్రైస్తవులని మరి ఊసకోత పోయింది, నేను కత్తులు చేసి ఇస్తాను హిందువులకని ఈ యొక్క అపవాది ఆ యొక్క మనుషులోకి వచ్చి ప్రకటించినట్లుగా మనము విన్నాం. ఇక్కడ నెహెమియా పాడైపోయిన పట్టణాన్ని దృష్టించి తలపోసుకుంటూ రోధిస్తూ దుఃఖాకాంతుడయి ఉపవాసం ఉండి మొరపెట్టినప్పుడు ఆ మొర నిశ్చయంగా తండ్రి స్థానానికి చేరిద్ది, అంగీకరించబడింది, సహాయం చేయబడింది. మనము కొన్ని సందర్భాలలో మనం ప్రత్యర్థులకు చెప్పుకుంటూ ఉంటాము, అనేక రకాలైన అనేకులతో పంచుకుంటూ ఉంటాము. కానీ వారు మన యొక్క బాధను తొలగించలేదు, వారి బాధ మనం తొలగించలేము. కానీ మనమందరం కలిసి యెహోవాకి, యేసు క్రీస్తుకి, పరిశుద్ధాత్మని యొక్క సారథ్యములో ఆ మహోన్నతుడికి మనము గనక మొరపెట్టినట్లయితే మన మొర నిశ్చయముగా తండ్రి స్థానానికి చేరిద్ది. తండ్రి మనకి సహాయపడతాడు. ఇక్కడ నెహెమియా అలాగనే చేశాడు. నెహెమియా చెవులకి ఎప్పుడైతే వినపడిందో ఆ క్షణమే దుఃఖాకాంతుడయి ఉపవసించి ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థన ద్వారాగా తండ్రిని సమీపించినప్పుడు తండ్రి కనికరించినట్లుగా మనకి నెహెమియా గ్రంథము పాడైపోయిన ప్రాకారాలు మరలా కట్టబడము మనం చూస్తాం. ఇక్కడ మన ముందు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు 7 ఏళ్ల సంధికి సాతాను గవర్నమెంట్ ని కోరుకుంటారు, భవిష్యత్తులో జరగబోతుంది. అయితే ఈనాడు మరి 5 ఏళ్ల పరిపాలన కింద మనమందరం కూడా ఉండబోతున్నాం. మరి ప్రతి ఒక్కరూ ఢిల్లీ సభలో జరిగిన ఆ యొక్క మాటను గుర్తుపట్టండి. ఢిల్లీ సభలో జరిగిన ఆ మాటను గుర్తుపట్టి మరి ఆ మాటకి ప్రత్యయనమైన న్యాయము జరగాలి. ఆ పలికిన ఆ మాట దేవుడే బయలుపరిచాడు. దేవుడు హృదయ అంతరంగాలను వెలిగిన దేవుడు కాబట్టి, దేవుడు హృదయాలని పరిశీలించేవాడు కాబట్టి, మరి ఆ యొక్క ప్రత్యర్థిగా ఉన్న ఎత్తి ఆ యొక్క మతోన్మాది మత సాంగత్యాన్ని పులుముకొని తన ఒక్కని భావన కాదది, తన మీద ఎందరో అధికారులుగా ఉన్నారో వారందరిలో ఉన్న భావన తనలో నుండి మనకి పరిశుద్ధాత్మ దేవుడే ఎత్తపరిచాడు. ప్రతి ఒక్కరూ ఢిల్లీ సభలో ఉన్న వారందరినీ కూడా మరి ఢిల్లీలో జరిగిన ఆ సభలో జరిగిన ఆ మాటను గుర్తుపట్టి క్రైస్తవులు కావచ్చు, మరి ముస్లిం సహోదరులు కావచ్చు, అనేకమైన నా హిందువ సహోదరులు కావచ్చు, రకరకాలైన డినామినేషన్లతో ఉన్న వారందరూ కూడా కావచ్చు, రాజ్యాంగము ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 24 ప్రకారముగా, ఆర్టికల్ 19 ప్రకారముగా మనకి దేశ హక్కు, దేశ స్వతంత్రమును మనకి రాజ్యాంగంలో బిఆర్ బాబాసాహెబ్ గారు పొందుపరచడం జరిగింది. మత స్వేచ్ఛ, మత స్వాతంత్రము హక్కులు కలిగించాడు. తెలుగు నిఘంటు సాక్ష్యం ఇచ్చింది. మతము అనగా అభిప్రాయం మార్చుకునుట. ఒక్కొక్కరు ఆ మతానికి నిర్వచనము అర్థం తెలియని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు కొందరు. అయితే తెలుగు నిఘంటు సాక్ష్యం ఇచ్చింది, మతము అనగా అభిప్రాయము మార్చుకునుట. కాబట్టి ఢిల్లీ సభని గుర్తు పెట్టుకుందాం. మరి మన ముందు 5 ఏళ్ల పరిపాలనకి మన యొక్క జీవితాలు మరి అప్పచెప్పాలి. ఆనాడు భవిష్యత్తులో జరగబోతున్న ఇశ్రాయేలు ప్రజలు 7 ఏళ్ల సంధికి సాతాను యొక్క గవర్నమెంట్ కి వీలునామా రాసుకుంటారు. మన ముందున మరి ఎవరు వస్తారు అన్నది మనకి తెలియదు, కానీ అదంతా కూడా దేవుని స్వాధీనంలో ఉంది. ఒకరిని సింహాసనం మీద కూర్చోబెట్టాలన్నా, సింహాసనం మీద నుంచి కిందకి దింపాలన్నా దేవుని యొక్క స్వాధీనంలో ఉంది. కాబట్టి ముఖ్యముగా మరి అందరూ కూడా నెహెమియా చేసిన ప్రార్థనను చేసి విజ్ఞాపన చేసి నెహెమియా లాగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సారథ్యములో మరి ఓటు వేసేటప్పుడు
తప్పకుండా గుర్తుపట్టండి. ప్రేరేపణ కలిగించే పరిశుద్ధాత్మ దేవుని ద్వారాగా పలు రకాలుగా దేవుడే కలిగించి దర్శనం ద్వారాగానో, స్వప్న ద్వారాగానో, ప్రేరేపణ ద్వారాగానో మనము ఓటికి వెళ్ళేటప్పుడు కూడా మరి తప్పకుండా దేవుడు సహాయపడతాడు. ఏ పరిపాలన అయితే మరి న్యాయమైన పరిపాలనలో, ఏ పరిపాలన అయితే మనకి క్రైస్తవులకి సెక్యూరిటీ ఇచ్చే పరిపాలనలో, యేసు ప్రభు వారి యొక్క సువార్తకు మరి ఆటంకం కలిగించే పరిపాలన రాకూడదు. యేసు ప్రభు యొక్క గవర్నమెంట్ కి మరి వ్యతిరేకమైన గవర్నమెంట్ నిర్మూలమైపోయినట్లుగా మనమందరము కూడా నెహెమియా చేసిన ప్రార్థన చేయాలని ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ యొక్క నెహెమియా జీవితాన్ని మనం చూసుకుంటే కొన్ని పాఠాలని మనం నేర్చుకున్నాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, ఆనాడు యెరూషలేము పట్టణము మరి నాశనమైపోయిన కారణాన్ని బట్టి నెహెమియా ఎంతగా రోధించాడో, దుఃఖాకాంతుడయ్యాడు. ఉపవాసం అనే ఆ యొక్క క్రియ ద్వారాగా ఆయన దేవునికి మొరపెట్టాడు. మనము కూడా మొరపెడదాము. అందరి పేర్లు జీవగ్రంథం ముందు రాయబడినట్లుగా నా ప్రగాఢ విశ్వాసం. మానక ప్రార్థన చేద్దాం. మనకి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. మరొకసారి ఢిల్లీ సభలో జరిగిన దాన్ని అందరూ గుర్తుపట్టండి, అందరూ చెవులలో ఉంచుకోనండి. యేసు నామములో మనకి సహాయం చేయునుగాక.